కోరుకుంటాడు. బ్లేడ్ లాంటి దానికే మనం కొంచెం పరిపాకం వస్తే కానీ వాడికి గడ్డం తీసుకునేటటువంటి ఏజ్ వచ్చేందుకు బ్లేడేమో వాడికి కదా. ఇటువంటి అంతకన్నా ఎక్కువైనటువంటి ఈ శస్త్రములు కాబట్టి అంచేత వయస్సు యొక్క కూడా ఈ సాధన చేస్తుండేటప్పుడు భాగవత సాధన చేసేటప్పుడు భాగవత సాధనలో అతి ముఖ్యమైనటువంటి సాధన 3 చెప్పిస్తున్నాం మనం. మీరందరూ ఆల్రెడీ విష్ణు ఉపాసన చేశారు అంటే వసుదేవ ఉపాసన అంతా చేసేసారు, ఇంకా నారాయణోపాసనలో ఉన్నాం అనమాట మనం, అంతే కదా. ఎదురుగా ఉండేటటువంటి వాళ్ళు భగవంతుని చూడటం, వాడు చేసేటటువంటి కార్యములందు వాసుదేవుని చూడటం అనేటటువంటిది ప్రాక్టీస్ చేయడం అనేటటువంటి స్థిరపడేంత వరకు ఆ వయసు కుర్ర వయసు లెక్క. 60 ఏళ్ళు వచ్చినా సరే ఎదువాళ్ళు దోషాలు నాకు కనిపిస్తున్నాయంటే సాధనలో ఏదో తేడా ఉంటుంది లెక్క. ఈజీగా అనిపిస్తాయి. ప్రతి తప్పుకి కారణం అవతల వాడు అనిపిస్తుంది. ఈ సాధనలో భాగవత సాధనలో మొట్టమొదటి రోజు మనకి ఇప్పుడు జరుగుతుండేటటువంటి సమస్తము ఏదైనా సరే దీనికి కారణం మనమే. మన పూర్వకరం ప్రకారం మన భార్య వస్తుంది, మన పూర్వకరం విడేమో భర్త వస్తాడు, మన పూర్వకరం ప్రకారమే తండ్రి వస్తాడు, పూర్వకరం ప్రకారమే తల్లి వస్తుంది, కొడుకు వస్తాడు, కూతురు వస్తుంది, అల్లుడు వస్తుంది, కోడలు వస్తుంది. స్నేహితుడు వస్తాడు, వాడితో వ్యవహారం అలా ఉంటుంది. అవతలవాడి కారణం అని అనిపించేస్తుంటాడు. అవతలవాడి కాదు, మరణమే కారణం, మన కర్మగతి బాగులేదు, మనం సరిదిద్దుకోవాలనేటటువంటి నిశ్చలమైనటువంటి భాగవత ఉపాసన ఎప్పుడైతే పెరగడం మొదలు పెడుతుందో అవతల వాళ్ళలో మార్పు వస్తుంది. అవతల వాడిని ఎంతసేపు అయితే కామెంట్ చేస్తూ ఉంటామో అంతసేపు వాడు అలా రియాక్ట్ అవుతుంటాం. మనం ఎంత రియాక్ట్ అవుతాం, ఇంకొంచెం రియాక్ట్ అవుతాడు. ఈ రహస్యం, భాగవత రహస్యం. నువ్వేలా చెప్పగలట, నేను జీవితంలో ఆచరించి చూస్తాను కాబట్టి నేను ఆచరించి నేనే ఎగ్జాంపుల్, ఇంకెవడో అక్కర్లేదు. మాస్టర్ గారు సివి గారు ఇచ్చినటువంటిది ఇప్పుడు ఒక మంత్రం ఉన్నది. మాస్టర్ శ్రీ నమస్కారం, మెరిడియన్ అడ్జస్ట్మెంట్స్ ఇలాంటివన్నీ చదువుకుంటూ ఉంటాం మంత్రాలు. ఆయన ఇచ్చినటువంటి పరమ పవిత్రమైన ఎనిమీ బివేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, పరమ పవిత్రమైనటువంటి మంత్రం. ఎనిమీ బయట వాళ్ళు ఉండడు. ఈ కథ అనేక సార్లు మీకు చెప్తూ ఉంటాను, బోరు కొట్టినా మళ్ళీ మీరు అనుసరించినట్టుగా. కాబట్టి సివి గారి దగ్గరికి వచ్చేటను అలాంటి శిష్యుడు చాలా మంది శత్రువులు ఉన్నాడు. మరి లిస్ట్ వేరే అన్నట్టు లిస్ట్ రాసుకొచ్చేట 7 రోజులు పెట్టింది. మరి అంతమంది శత్రువులు కదా. పట్టు వచ్చిన తర్వాత ఇందులో 7 చాలా ముఖ్యమైన శత్రువులు తీరాలన్నట్టు మళ్ళీ వెళ్ళిపోయాడు. వీడు మిస్ అయితే వాడు మిస్ అయితే 1 month అయిన తర్వాత వచ్చాడు 7 తీసేట. ఇది చాలా ప్రధానమైన వీడియోలో 7 ఎవరో ఉన్నాడంట. ఇంటికి వెళ్ళిపోయాట. 3 నెలల తర్వాత వచ్చాడు. వాడు ఫోటో కొట్టారన్నట్టు. ఎలాగైనా కష్టపడి ఫోటో కొట్టారంట. తిరిగి వాడు ఫోటో కొట్టుకొచ్చాడు. నా ఫోటో ఉంది కదా, దాన్ని పక్కనే పెట్టి నేనేగా వాడిని ఛాలెంజ్ చేసి నా ఫోటో తీసి అన్నట్టు. వాళ్ళ పెద్దవాళ్ళు జోకు వేసినట్టు ఉంటుంది. ఇన్ఫాక్ట్ దే ఆర్ కరెక్ట్. ఇది మనలో ఉంటాడు, అవతల వాళ్ళు ఉండడు, అంతే కదా. ఈజ్ ఎ లవింగ్ హస్బెండ్ టు హిస్ డాటర్ అండ్ సన్, లవింగ్ హస్బెండ్ టు హిస్ వైఫ్, లవింగ్ సన్ టు హిస్ ఫాదర్ అండ్ మదర్. వాడికి వాడు బాగానే ఉంటాడు కదా. మీకు శత్రువు అనేది ఐటమ్ ఏమి ఉండదు అన్నాడు. అలాగే భాగవత ధర్మం అప్పుడు, మహాభాగవత ధర్మం అప్పుడు వయస్సును కూడా పరిణామంలోకి తీసుకోవాలని మాస్టర్ గారు చెప్తున్నారు. సాధన వలన తన తపశ్శక్తి సహజముగా కలిగినప్పుడు దానిని ఆత్మదర్శనకు సంబంధము లేదని కూడా తెలియచున్నది. తపస్సు ఏం చేసినా సరే మీకు మంత్రం ఇస్తాను కావాలంటే హోమాధికములు అవి చేసుకోవచ్చు, జపతపములు అవి చేసుకున్న తర్వాత శక్తి సంపన్నులై ఉంటారు. దానికి సంబంధించిన శక్తి వస్తుంది. మంత్రం ఇస్తే దాని శక్తి వస్తుంది. 1,00,000 సార్లు 3 లక్షలు 4 లక్షల జపం ఉంటుంది. చేస్తే దాని శక్తి వస్తుంది. చేయవలసిన విధానముగా కల్పం కానీ చేస్తే. అది చేసిన తర్వాత కూడా ఆత్మధనానికి దానికి సంబంధం లేదని చెప్పాడు. దానివల్ల ఇడే మారిపోడు. ఇన్ఫాక్ట్ ఆ శక్తిని మిస్యూజ్ చేయొచ్చు. పరిపాకము కానీ లేనప్పుడు, మనస్సును ఒక పరిపాకము, ఆత్మకు సంస్కారము పరిపాకము లేనప్పుడు తపస్సు వల్ల వచ్చినటువంటి శక్తి మిస్యూజ్ అవ్వచ్చు. మంచైతే తెలిసినటువంటి పరమ గురువు శక్తులు ఎవరు మనకి లేకుండా ఉండడం మన జీవితానికి బెటర్.
తపస్సంపన్నుడు అయినటువంటి వాడు కానీ తప్పు చేస్తే మామూలు వాడి కంటే వాడికి 10 రెట్ల శిక్ష ఉంటుంది, కొమ్ముడి పోతుంది కదా. గాడ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యూ హ్యావ్ గివెన్, ఐఎమ్ మోర్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యూ హ్యావ్ నాట్ గివెన్. అది రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చినట్టు. మా రవీంద్రనాథ్ ఠాగూర్ తక్కువ వాడు కాదు సార్, మా యోగి ఆయన. ఆయన పుస్తకాలు సాధన అన్నటువంటి పుస్తకం ఉంటుంది, చదివితే జీవితం ధరించేటటువంటి మార్గంలోనే అందులో ఉంటాయి. చదవాలి పెద్దల పుస్తకాలు. అంత నా చిన్నప్పుడు మా టెక్స్ట్ బుక్లో వాటిలో ఉండే. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ని తీశారు. డింగ్ డాంగ్ బెల్ అదేదో చెత్త పుస్తేసింది క్యాట్ అవన్నీ చదివిస్తారు. వాటిలో ఏమీ ఉండదు, నా బొంద ఏమి ఉండదు అన్నాడు. స్ట్రైక్ ఎట్ ద పెన్యూరీ ఇన్ మై హార్ట్, దిస్ ఈజ్ మై ల్యాండ్, బ్యూటిఫుల్ పోయమ్స్ ఉంటాయి గీతాంజలిలో. వాటిలో మా చిన్నప్పుడు ఇంగ్లీష్లో పోయమ్స్ అని ఉంటాయి సెక్షన్ ఒకటి, అందులో ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ కంపల్సరీగా ఉండేది. ఎక్కడ? సాంస్క్రిట్ మామూలు పెట్టరు కదా. 70 అడ్వెంచరిస్ట్ స్కూలు, ఈ వెత స్కూల్ అసలు చూపిస్తాను, అక్కడ చూపించండి. మా పిల్లలు కాన్వెంట్కి వెళ్ళారండి, ఇంగ్లీష్లోనే మాట్లాడతారండి. గొప్ప కదా. మమ్మీ అంటే ఏమిటి, ఈజిప్ట్లో మమ్మీ అంటే ఏమిటి, శవాల మమ్మీ అని పిలుస్తారు, మమ్మీ అని పిలుస్తారు. హిందీలో డాడీ అంటే ఏమిటి, డాడీ అని. అది సంస్కృతం. అమ్మ నాన్న శుభ్రంగా పిలుచుకోకుండా అట్లా పిలుస్తాం మనం. మా వాళ్ళు ఇంగ్లీష్లో తప్ప మాట్లాడరు, మమ్మీ డాడీ అని తప్ప. సంస్కారం లేకపోతే మనం నేర్పించుకోవాలి. అందుకని సమ్మర్లో మన క్లాసులు పెట్టి నేర్పిస్తాను అని పిల్లలకి. అయినా కొంతమంది రారు పిల్లలు, ఎవరో ఇలా పిచ్చి వెళ్ళి పిల్లలు మల్లిక ఇట్టంటి వాళ్ళు నలుగురు ఎదురు వస్తారు. అది అయిన తర్వాత నచ్చి భాగవతాన్ని కూడా వస్తారు. అలా ఒకవేళ భాగవతం అయితే నేర్చుకుని పాడైపోతారని కొంతమంది పిల్లలు పంపించరు. ఇట్లాంటివి ఏమైనా మంచిది ఏమైనా నేర్చుకుంటారా అని పంపించరు. పిల్లలు రఫ్గా ఉండాలండి. ఉంది ఒక ఆవిడ అంతే, రఫ్గా ఉండాలి జీవితంలో. కాంపిటీషన్ అంటే ఇట్లాంటివన్నీ నేర్పితే ఎందుకు పని రాకుండా అయిపోతారు. మా రోజును భగవద్గీత చదివిస్తున్నట్టు కొడుకు చాలా ఫీల్ అయిపోయాడు. నాన్న అమ్మాను ఇలాగైతే ఎలాగండి ఫైవ్ చేయాలి కదా వాళ్ళు అన్నాడు. ఏడిపిస్తున్నా బాగుందా. తపశ్శక్తికి ఆత్మదర్శనముకు సంబంధం లేదని తెలియచూడదు. తప్పు చేసిన వారిని శిక్షుంట వరకే బలం దృష్టి ప్రసరించినది. శృంగి అనేటటువంటి వాడు ఆయన కొడుకు, పాపం చిన్న పిల్లవాడు. వాళ్ళ నాన్న మెడలో పౌనేగానే వాడు పాపం భయపడిపోయాడు. కొడుకు భయపడిపోయిన తర్వాత ఏం చేస్తారు, గట్టిగా అరుస్తారు. అలా సభించాడంట. తప్పు చేసిన వారిని శిక్షించడం వరకే బాలుని దృష్టి ప్రసరించినదే. ప్రజలను ధర్మ మార్గమును రక్షించుతున్నవాడు తప్పు చేసినచో దాని దోషము వానికొక్కనికే చెందను. వానిని శిక్షించినచో ప్రజలందరూ నిరాశ్రయులవుతారు. ఈ ధర్మము శమీకుని పాత్ర వలన నిషేధము చేయబడినది. పెద్దవాడు మంచి పొజిషన్లో ఉండేటటువంటి వాడు వాడేం తప్పు చేస్తాడు, తప్పు చేస్తే ఆడిపోతుంది. మంచి పొజిషన్లో ఉంటే పొద్దు నుంచి ఉపనిషత్తులు చదువుతాడని, వేదం చేస్తాడని, హోమాలు అవి చేస్తాడని, మంచి లెక్చర్లు అవి ఇస్తాడని, బాగానే తిట్టాడని, కానీ సీట్లు చదువుతాడని వేద అన్నారు అనుకోండి. పోతే వాటిలోంచి పోతాయి మీకు కాదు. సిగరెట్ తాగుతున్నాడని వాడి చెప్పి పట్టించుకోకుండా అలాగే తిరిగారు అనుకోండి. వాడిని ఎలాగైనా సిగరెట్ తంతాడు కాబట్టి వాడిని చెప్పిద్దాం అనుకున్నారు అనుకోండి. అది చెప్పే మంచి పని పోతున్నారు. 10 మందికి రక్షణగా ఉండేటటువంటి వాడు చిన్న తప్పు చేసినా వాడికి సంబంధించినటువంటి అది వదిలిపెట్టేయాలి. పర్సనల్ గా ఉండేటటువంటి ఏవైతే చిన్న డిస్కంఫర్ట్స్ ఉన్నాయో ఎవటి పుట్టబుద్దాం. టెస్ట్ కూడా అదే. మేడం బ్లవర్స్ కి చుట్టలు చుట్టుకుని హ్యాపీగా కట్ చేసుకుని తాగేది చూసా మీకు. మా అక్క గొప్ప ఇష్టం నాకు. మస్టయ్య గారు తాగేవారు. ఈ మస్టయ్య గారు సీరియల్ తాగారని వెళ్ళలేదు ఒక 25 మంది నాకు తెలుసు. ఆయన సీరియల్ తాగుతాడు, ఆయన బాగుందానికి ఏమిటండి అని. అది అయిన తర్వాత నా క్లాసులకు వచ్చారు, పొరపాటున అనవసరంగా వచ్చారు. వచ్చింది అయ్యో అన్నాడు. ఈ విధంగా ఎంత బాగా చెప్తున్నాడు వీడు, విధంగా సిగరెట్ తాగుతుంటాడు వీడు. గురువు గారు ఎంత పెద్ద అయినా అనవసరంగా మిస్ అయిపోయి ఏడుస్తారు. ఇప్పటికి నేను చూపిస్తాను, మన దగ్గర ఉంటారు, ఏడుస్తారు. యాక్చువల్గా అది వర్చువల్ వీప్. మాస్టర్ క్లాసులకి దానివల్ల రాలేదు, పోతున్నాడు. అక్కడ చేస్తే కొంచెం బ్యాలెన్స్ ఉండాలి థింకింగ్. అంతే మనకు వచ్చింది కాబట్టి ఆతోడు తప్పు చేశాడు కాబట్టి శిక్షించాడు. నువ్వు కాదు చేయవలసిన, రాజు శిక్షిస్తాడు, ధర్మం శిక్షిస్తుంది. దానికి ఒక శాఖం అన్నది.
నువ్వు సాధనలో భాగవతంలో ఉండేవాడు నువ్వు క్షమించున్నాడు. క్షమించడం అంత సులభం కాదు సార్. నువ్వు క్షమించడం మొదలుపెట్టి ఎక్కువ క్షమించు, అతడు సచ్చినట్టుగా మారుతాడు. అదొకటి మారుతాడు కాబట్టి క్షమించావు, అది కుదరదు. హృదయపూర్వకంగా క్షమించాలి. క్షమించి చూడండి, వాళ్ళు తప్పనిసరిగా మార్పు వస్తుంది. ఈ తపస్వి, ఋషి, బ్రహ్మర్షి, రాజర్షి అనేవి వేరు వేరు స్థితులు. మధ్యలో మాస్టర్ గారు ముని అని కూడా నేను యాడ్ చేస్తాను అనుకోండి. అంటే మాస్టర్ గారు యాడ్ చేయలేదు అని తప్పని కాదు. ముని అంటే ఎవడో మొట్టమొదటిగా ముని అవ్వాలి మనం. అంటే ఏంటి? మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. ముని అంటే మౌనంగా ఉండడం. దేనికని? మెంటల్గా మౌనంగా ఉండాలి, ఫిజికల్గా కాదు సార్. ఫిజికల్గా మౌనంగా ఉండి మైండ్గా ఎలా ఆలోచించి బ్లడ్ ప్రెషర్ వస్తుంది, సస్తా కదా. మనం అవతల వాడి చేసినటువంటిది మౌనంగా భరించగలిగేటటువంటి శక్తి కలిగి ఉండాలి. పర్సనల్ ఇంజస్టిస్ మనం గోల్డెన్ స్టేజ్లో చెప్తాం. ఏమిటో చెప్పాం? యూ మస్ట్ బి ఏబుల్ టు బేర్ ది పర్సనల్ ఇంజస్టిస్. ఎవడో తిట్టాడు పాపం, వాడికి ఆకలి ఇస్తున్నదో పెళ్ళంతో అప్పుడే కోపం వచ్చిందో, లేకపోతే పైల్స్ వ్యాధి ఉందో, ఎందుకు తిట్టాడు? పైల్స్ ఉన్న వాళ్ళకి పాపం కింద మండుతూ ఉంటుంది, కోపంగా ఉంటుంది, తిడుతూ ఉంటారు. రేవికి బాగా తెలుసు వాడు బాస్కి పైల్స్ ఉన్నాయి కాబట్టి. ఏదో బాధ ఉంటుంది, వాడు తిడుతుంటాడు పాపం. అయ్యే బాబా ఏం బాధ అని సార్ ఆలోచించాలి. వాటి ఎడల మౌనంగా ఉండేటటువంటి మౌని అవుతాడు. మౌని అయినటువంటి వాడికి, గురువుగా ఆశ్రయించిన వాడికి, నిత్యము తపస్సాధన చేసిన, యోగా సాధన చేసినటువంటి వాడు తపస్వి అవుతాడు. తప అనేటువంటి పదములకు తర్వాత మనం 2వ చాప్టర్లో చెప్పుకున్నాం. తప అంటే వేడి అండి. తప 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 తపలు ఆడిపోతున్నాడు. తపం అంటే తాపం, దాని నుంచే వచ్చినది. తప అంటే వేడి పుట్టించేటటువంటి. ఏమిటి వేడి పుట్టాలి? తపస్సు. ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో, భగవంతుని విషయంలో తపస్సు చెందారు, వేడెక్కుతారు. వాడి తపస్సు అంటారు. అంటే నేను తప్ప ఇంకేం పని ఉండదు అన్నాడు. అంటే భోంచేయడం కాదు, భోంచేస్తున్నా తపస్సు చేస్తాడు. స్నానం చేస్తున్నప్పుడు కూడా తపస్సు చేస్తాడు. స్నానం చేసేటప్పుడు మంత్రాలు ఉన్నాయి, భోజనం చేసేటప్పుడు మంత్రాలు ఉన్నాయి, అన్నిటికీ మంత్రాలు. అంటే బట్టలు వేసుకునేటప్పుడు మంత్రాలు ఉన్నాయి, పొద్దున్న లేవగానే మంత్రాలు ఉన్నాయి, కాలు కింద పెట్టేటప్పుడు మంత్రాలు ఉన్నాయి. తాపసికమైనటువంటి జీవితంలో తీసుకున్నవాడు ప్రతి నిమిషము కూడా భగవంతుని యొక్క స్మరణలో తపన చెందుతాడు. మరంత తపస్సు అయినటువంటి వాడు కొన్నాళ్ళు తపస్సు చేయగా, మౌనైనటువంటి వాడు తపస్సు చేయగా కొన్నాళ్ళకి ఋషి అవుతాడు. ఋషి అంటే ధ్యానమునకు అధికారం అవుతాడు. సీక్రెట్ డైరెక్ట్ ఈ పుస్తకాలు చదివేస్తున్నాడు, అక్కడతో అయిపోతుంటాడు. మంచి పుస్తకాలు ఏం చదివినా సరే, ఎంత సహజమైనటువంటివైనా, ఎంత కష్టమైన పుస్తకాలు అర్థమైపోతుంది. కెమిస్ట్రీ, ఫిజిక్స్ అర్థమైపోతుంటాడు వాడికి. ఋషి అయినటువంటి వాడు జ్ఞాన సంపన్నుడై సమస్తమైనటువంటి విద్యలు తేవడం మొదలుపెడుతుంది. అలాగ ఋషిగా ఉండి సమస్త జ్ఞానమును సంపాదించుకున్న తర్వాత ఆయన బ్రహ్మ ఋషి అవుతాడు. అంటే బ్రహ్మము అనేటటువంటిది తెలియ మొదలుపడుతుంది. సమస్తమైన ఉపనిషత్తులు ఏ బ్రహ్మమునైతే ప్రతిపాదిస్తాయో, భాగవతంలో మనం ఎవరైతే నారాయణుని చెప్పబోతున్నామో, మనం ఎవరినైతే ప్రతిష్ఠించబోతున్నామో, ఆయన దర్శనం అవ్వడం బ్రహ్మ జ్ఞానము వస్తుంది. ఈ సృష్టి ఎందు నుంచి వచ్చింది, ఈ సృష్టి ఎందు అంతర్యామి అయినటువంటి ఒకడే ఎవడున్నాడు. ఈ సృష్టిలో ఉండే భగవంతుని అంగములుగా ఈ సూర్యుడు, ఈ గ్రహములు, తారకులు ఎలాగున్నాయి, ఈ సమస్తమునందు వ్యాపించి ఉండేటటువంటి అంతర్యామి అయినటువంటి భగవంతుడు ఈ సృష్టి మొదటి నుంచి ఎలా చేస్తున్నాడు, ప్రళయంలోకి తీసుకెళ్ళినప్పుడు ఎలాగుంటాడు, ప్రళయమునందు ఎలాగుంటుంది. మనం అదే సీక్రెట్ డైరెక్టర్ రోజు చెప్పుకుంటున్నాం. ప్రళయమునందు సృష్టి ఉంటుంది, ప్రళయం నుంచి సృష్టి రావడానికి కార్యక్రమం జరుగుతుంది. ఏ దేవతలు వస్తారు, అయిన తర్వాత బ్రహ్మర్షి అవగానే ఒక చికాకు ఉన్నది. ఈ దేవతల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బ్రహ్మర్షి అయిపోయిన హాయ్ అని పలకరిస్తారు. వీరందరికంటా పెద్దవాడైనటువంటి వాడు రాజర్షి అని చెప్తారు.
వాడికి ఏంటి, సమస్తమైన ప్రజలు ఎవరైతే పాలన చేస్తాడో వాళ్ళందరూ కూడా ఆయన పిల్లలై ఉంటారు వాడికి. అందుకని ఆయన పేరే జనకుడు. మాస్టర్ గారు జనకులము అనే స్కూల్ ఒకటి పెట్టారు. అత్యద్భుతమైనటువంటి పేరు అది. ఈ కులం ఏంటంటే అంటే జనకులం అని చెప్పుకునే వాళ్ళం చిన్నప్పుడు మేము ధైర్యంగా. జనకుడు అనేటటువంటి ఆయన తనలో ఉండేటటువంటి ప్రతి వాళ్ళు తన యొక్క పుత్రులుగా పాలించాడు. వాడు రాజేష్ ఉంటాడు. పెద్ద పెద్ద కొమ్ములు తిరిగినటువంటి వాళ్ళు బ్రహ్మర్షులు ఋషులు వెళ్ళి జనకుడి దగ్గర తల వంచి నేర్చుకునేవారు. భాగవతమునందు భారతమునందు అక్కడ రామాయణమునందు అక్కడ ఉంటాయి కథలు ఉంటాయి. పెద్ద ఋషులు తపస్సు చేసి కొన్ని జన్మలు తపస్సు చేసి ఇంటికి వెళ్ళేసిన బోర్డు అయిపోయారు. పరీక్షత్తు రాజర్షి, విశ్వామిత్రుడు అంటే తప్పులు చేస్తున్నాడు, తప్పేం లేదన్నాడు. అతడు తప్పు చేశాడను శిక్షించు అధికారము శృంగికి లేదు. పెద్దవాళ్ళు ఏదైనా తప్పు చేస్తామని ఏం చేయాలి, మౌనం వహించాలి. ఏ కారణం నా తప్పు జరిగిందనేటటువంటి కూడా పూర్వపరము కూడా ఉంటాయి. కాబట్టి మనకంటా పెద్దవాళ్ళు అయినటువంటి వారు ఎవరైనా పెద్దవాళ్ళు ఉండేటటువంటి కామెంట్ చేయకూడదు అన్నాడు. కామెంట్ చేస్తే పురుగులు పెట్టేస్తాం. ఆ సత్యసాయి అంటే ఆయన నేను దేవుడు అంటాడంటే ఆయనకి ఏంటంటే ఏం చేస్తున్నాడు మాట్లాడకూడదు అన్నాడు. అలా దుర్భాషలు చేసేటటువంటి వాడి చుట్టుపక్కల మనం ఉండకూడదు. కృష్ణమాచార్య సీరియల్ చదువుతారని విధాలు అంటూ ఉంటారు. వాడు దుష్టుడి కింద లెక్క. మనం చేయకూడదు. ఆ చేసేవాడి సంసర్గం మన పై కాదు. మన భాగవత ధర్మాలు ధ్యానం చేసి వాడి ఎందుండే వాసుదేవుడిని చూసుకుని వాడి నుంచి తొలుగుతాం. సృష్టి ఎందు పాములు తేళ్లు ఉంటాయి. మన పామే కదా మీద ఎక్కించుకుని కుట్టించుకోం, మన తేలే కదా జేబులు వేసుకోం కదా. అలాగే పాము తేళ్లు వల్ల కొంతమంది ఉంటారు కదా కామెంట్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి దూరంగా ఉంటాం. మనకంటా పెద్దవారైనటువంటి వారు మహాత్ములైనటువంటి వారిని మనం వాళ్ళు డిసైడ్ చేసి క్రిటికల్గా ఎగ్జామిన్ చేయడానికి మనకు అధికారం లేదు. అంటే శృంగికి ఏదైతే చెప్తున్నారో మనకు కూడా అదే చెప్తున్నట్టుగా లెక్క. మహాత్ములైనటువంటి వారు మాస్టర్ గారు, సివి గారు, ఈ పెద్దవాళ్ళు అయినటువంటి శ్రీకృష్ణునే కామెంట్ చేస్తారు, రాముడు కూడా కామెంట్ చేస్తారు కదా. వీటి స్టేజ్ అనేటువంటి కామెంట్ చేయడం ఏంటి? ప్రతివాడిని ఆడు క్రిటికల్ ఫిల్ కదా. వాడు ఎదురుంటే పుణ్యంలో కలిపోతాయి. వాడిని కొంచెం దూరంగా ఉంచాలి. ఏం చేయక్కర్లేదు. వాడిలో వాసుదేవుని ఒకసారి స్మరించేయడమే, ఆడే వెళ్ళిపోతాడు. వాడిలో ఉన్న భగవంతుడు ఏమిటి ఇలా బిహేవ్ చేస్తాడు, వాడు సార్ ధనం పెట్టేస్తే ఆడే వెళ్ళిపోతాడు. మన చుట్టుపక్కల రాడు. ఇంకా వీడు చెప్పినా వెండి రథ దగ్గర ఎందుకని అది వినే వాడి దగ్గరికి వెళ్తాడు అన్నమాట. వాడు కూడా దొందు ఒకటే మన దగ్గరికి రాడు. మనకి అధికారం లేదు. మనకి ఇందులో ఇక్కడ మనకి క్లాస్ ఉంది ఇందులో, అందుకని చెప్పుకోవాలి. శక్తి మాత్రం ఉన్నది. వాడికి ఏడో కుర్రాడికి తపస్సు వల్ల శక్తి సంపాదించేది. దానివల్ల ఈ శాపం ఇచ్చే శక్తి వాడుకున్నది, కానీ అధికారం లేదు. ఇట్టి తావులు అందే విష్ణు ధర్మము దెబ్బతిను అయ్యో ప్రజలకు అనర్థములు వాటిల్లా చేయ కరిధర్మాలకు దోహదము సిద్ధించుటయో కలుగును. తప్పు చేసిన వారిని శిక్షించు సామాన్య ధర్మము. రాజర్షి కాని బ్రహ్మర్షి కాని ఒక తప్పు చేసినను శిష్యంపరాదు అనుట ధర్మసూత్రం. ఇంకా భాగవత ధర్మం అయితే ఎవడైతే ప్రభు ఉంటాడో వాడిని మనం కామెంట్ చేయడానికి లేదు. మన పాలించేటటువంటి వాడు మన అర్హతను బట్టి వాడు వస్తాడు. ప్రతిభా పాటిల్ అవ్వచ్చు, సోనియా గాంధీ అవ్వచ్చు, మన అర్హతను బట్టి వాళ్ళని ఎన్నుకున్నాం. కాబట్టి అక్కడ ఉండేటంత సేపు కామెంట్ చేయడానికి లేదు. మన్మోహన్ సింగ్ అవ్వచ్చు, రాజు విష్ణు అంశ సంభూతుడే ఉంటాడు పాలించేటంత కాలము. వాడు దిగిపోయిన తర్వాత మళ్ళాగే అప్పుడు మీ ఇష్టం వచ్చిన కామెంట్ చేసుకుని దిగేంత వరకు కామెంట్ చేయడానికి లేదు. పిల్లలు తండ్రిని కామెంట్ చేయకూడదు, తల్లిని కామెంట్ చేయకూడదు. తల్లి మీద కానీ తండ్రి మీద కానీ వెరగబడి కానీ కామెంట్ కానీ వాళ్ళు లేనప్పుడు కానీ కామెంట్ చేస్తే అనేక పుణ్యలోకములు పోతాయి. అంటే ఏమిటంటే పుణ్యలోకాలు పోతే నెక్స్ట్ బర్త్లో మీకు
మీ తల్లిని ఎలా కామెంట్ చేశారో అలా కామెంట్ చేసే కోళ్ళు ఈ బర్త్లో కానీ నెక్స్ట్ బర్త్లో కానీ దొరుకుతాడు అన్నాడు. అల్లుడిని ఎంత హింసించామో కోడల్ని ఎంత హింసించామో మనకు అలాంటి కోడలు అలాంటి అల్లుడు వస్తారు. అన్నదమ్ముడికి ఎంత నువ్వు అన్యాయం చేసావు అటువంటి అన్నదమ్ముడు వస్తాడు. భర్తుడు లాంటి అన్నదమ్ముడు ఉంటాడు, దుర్యోధనుడు లాంటి అన్నదమ్ముడు ఉంటాడు. అది మన పూర్వజన్మలో చేసుకుని ఈ జన్మ ఎందు నువ్వు చేసేటటువంటి సంస్కారం. అన్నను కామెంట్ చేయరాదు. భరతుడు అన్నను కూల్చేయడు. కష్టాలు రావణ పడ్డాడు తప్ప భరతుడికి ఏం లేదు సార్. హ్యాపీగా ఎడ్జ్లో కూర్చొని కొంచెం కందమూలాలు తిని కొంచెం బాడీ ట్రిమ్ చేసుకున్నాడు 14 ఏళ్ళ పాటు. పాపం రాముడు అడవుల్లో ఉన్నాడు, కొంచెం బయట ఉన్నాడు. అది ఎక్కడే ఏం లేదు. వాళ్ళ అమ్మ నాన్న అంతా బాగానే ఉన్నాడు, శుభ్రంగా భోజనం చేశాడు కదా. రాముడు రాగానే మళ్ళీ వెనక పక్కన చేరిపోయాడు శుభ్రంగా. రాముడు 18,000 సంవత్సరములు పాలించాడు. ఎన్ని సంవత్సరాలు పాలించాడు రాముడు వారు? 18 ఎన్నాళ్ళు ఆయనకి సీతా వియోగం? 1 సంవత్సరం. దాన్ని ఎంత హైలైట్ చేసి పెట్టేస్తారు. 18,000 సంవత్సరాలు సుఖపడ్డాడని ఎవడికి తెలియదు. పక్కన అన్న పక్కన చేరిపోయాడు. అన్ననే భరతుడు శ్రీరాముడికి అన్న లేడు కంచేతే పాపం ఆయనకి ఏమీ ఛాన్స్ ఛాయిస్ లేదు. శ్రీకృష్ణుడు వాళ్ళ అన్నని బాగా పోషించాడు బలరాముడు. వాళ్ళ అన్న ఏం చెప్తా అలాగే అన్న మళ్ళీ చిన్న మెలికి పెట్టేవాడు కానీ పాపం అన్నని ఫాలో అయ్యేవాడు. శ్రీకృష్ణుడు దొంగ అండి అందరికంట. ఆయన ఉన్నంతకాలం ఆయన అమ్మ నాన్న తాత అందరూ బతికున్నారు చూడండి. ఆయన 108 ఏళ్ళు బతికాడు. ఎవరిని పోగొట్టుకోండి అందరూ ఉంచుకున్నాడు. ఆయన లాస్ట్లో పోయేటప్పుడు ఒకే కట్ట కింద పోయారు. అంటే సంగమరణం హాయిగా ఉంటుంది. అందరూ ఒకేసారి పోయాం అనుకోండి, పెద్ద గొడవే లేదు. ఒకటి కొంచెం ఒకటి ఏడవడం అలాగే అందరినీ ఒకసారి లేపాడు తప్ప. అమ్మ శ్రీకృష్ణుడు చాలా చికాకైన మనిషి. వీళ్ళందరినీ చంపేశాడు. కౌరవులు పాండవుల్ని ఉప పాండవులు అందరూ చంపించాడు. వాళ్ళ ఫ్యామిలీని మాత్రం చాలా చూసుకుని మీరు కావాలంటే నాకు ఎప్పుడు కృష్ణ మీద ఒక రసం అందరూ బతికి ఉన్నారు. దేవకి ఉంది, వసుదేవుడు ఉన్నాడు, లాస్ట్ వరకు అందరూ ఉన్నారు. ఈయనకే 108 ఏళ్ళు అప్పటికి. భాగవత ధర్మం పెద్దలైనటువంటి వారిని కామెంట్ చేయక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాపాలు అసలు ఇవ్వకూడదు అన్నమాట. ఇడిపాడు వాడు పోతే బాగుండు అనుకుంటే ఇడిపోతాడు. కాక ప్రజలకు నష్టం వస్తుంది, భాగవత ధర్మంకి వస్తుంది, సంఘమునకు రక్షణ పోతుంది. తల్లిదండ్రుల్ని గౌరవించేటటువంటి పిల్లలు మనం తయారు చేసుకోవాలి. ఎక్కడైతే ఫ్యామిలీ యందు తల్లిదండ్రుల్ని పెద్దల్ని గౌరవించేటటువంటి శిక్షణ ఇస్తామో ఆ ఫ్యామిలీ ఫ్రెష్ అవుతుంది. క్వశ్చన్ లేదు. నేను ఇంతవరకు చూసినటువంటి వాళ్ళు ఎక్కడైతే తల్లిదండ్రులు నేర్పిస్తారో వాళ్ళు నేర్పించి ఉండేటువంటి ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెష్ అవుతుంది. ఎక్కడో చోట శాపం వల్లే ఏదో ఒకటి దెబ్బ తగులుతూనే ఉంటుంది. గురువుని దూషిస్తాను, పురుగులు పెట్టేస్తారు. సో డేంజరస్గా ఉండాలి ఈ ధర్మంలో. తెలియదు కాబట్టి మనం మిస్బిహేవ్ చేస్తాం. తర్వాత శిక్షణ పొందేస్తాం అంటే ఇంత వీడి చేసిన మిస్బిహేవియర్ ఎంత పూర్వం ఎదవదు వీడిది. ఆ దేవుడు ఇంత కష్టాలు మనకి ఎందుకు కలుగు చేయాలి? ఇలా దేవుడిని అంటాడు. దేవుడు ఏం కలుగు చేయడు సార్. దేవుడు మీరు ఎప్పుడు సుఖంగా ఉండాలని ఆశీర్దిస్తుంటాడు. దానికోసమే మళ్ళీ రావటం, ధర్మం ఎస్టాబ్లిష్ చేస్తూ ఉండడం, మళ్ళీ మీకు చెప్తూ ఉండడం, మళ్ళీ మీకు అలాగా ఆయన ఓపికగా మాస్టర్స్ అనేటటువంటి వాళ్ళు మనం వినమని తెలిసినా సరే వచ్చి మళ్ళీ చెప్పి ఇలా ప్రయాసం పడుతూనే ఉంటారు. ఇలా బాగా రాసుకుని మాస్టర్ ఈగ గారు లాంటి వాళ్ళు మెసేజ్ ఎన్నిసార్లు చెప్పిన విన్నప్పుడు ఎందుకంటే అలా చెప్తూనే ఉంటాం అన్నమాట. చిన్నపిల్లలకి ఎలాగైతే అడుగులు నేర్పిస్తాం, తప్పుడు అడుగులు వేసేస్తుంటే వాళ్ళకి అక్కడ పడిపోతుంటాడు. చూస్తున్నారు అబ్బాయి ఎంత బాగా పడిపోయాడనే అని అంటుంటారు. మళ్ళీ వాడికి చెయ్యి ఇచ్చి మళ్ళీ లేపిస్తుంటారు. మనం అలాగే నడుస్తున్నప్పుడు జీవన మార్గంలో పడిపోతుంటాం. మనకి పెద్దవాళ్ళు కామెంట్ చేసేటటువంటి అధికారం లేదు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. దానివల్ల ఎప్పుడైతే ఫ్యామిలీ బాగుంటుందో స్టేట్ బాగుంటుంది, స్టేట్ బాగుంటే దేశం బాగుంటుంది. ఇక్కడ స్ట్రక్చర్ దెబ్బతింటే మొత్తం స్ట్రక్చర్ దెబ్బతినేస్తుంది. అది బాగుంటుంది. మనలో మనం ఉన్నంత మనం హ్యాపీగా ఉన్నాం. మనం ఇక్కడ ఫ్యామిలీ తయారు చేసుకున్నాం,
ఒక చిన్న కుటుంబం తయారు చేసుకుని మనం గురు పూజలు చేసాం. గురు పూజలు చేసినప్పుడు ఏంటి, ఒకడో ఇద్దరు అలిగి బయటికి ఉండొచ్చు తప్ప 300 మంది 400 మంది ఎంతమంది ఉన్నాడు అందరూ మొహంలో అందరం కలిసి హ్యాపీగానే ఉన్నారు అన్నమాట. ఇది ఎక్స్టెండ్ అవ్వాలి ఎక్కడికి, స్టేట్కి. ఇటువంటి ధర్మం రోజు మొత్తం సంవత్సరం మొత్తంలోకి ఎక్స్టెండ్ అవ్వాలి. 3 రోజులు మనం ఎక్కడున్నామో తెలియదు. ఒక నందనవనంలో ఉన్నట్టుగా, శ్రీకృష్ణుడు ఉన్నట్టుగా, గోపికలు ఉన్నట్టుగా అట్లా ఉన్నాం మనం. 3 రోజులు ఉన్నాం. బాగుంది కదా, అసలు బాగుంది. అందరూ ఆడవాళ్ళు ఒప్పుకున్నారు. ఏం చేస్తే మొగుళ్ళకి కాఫీలు టీలు ఇవ్వక్కరు. ఆడి బాధ ఆడు పడతాడు. పొద్దున వాడి కాఫీ పడి తాగుతాడు, టిఫిన్ అడుగుతుంటాడు. హాయిగా ఆడవాళ్ళు చాలా బాగుంది కదా. ఇద్దే సంపద ఇది అనేసి వీడికి బాగానే ఉంది. సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. అందరూ ప్రతివాడు వడ్డించేద్దామని, ప్రతివాడు కూరలు తిరిగిద్దామని, ప్రతివాడు ఏదో పని చేసేద్దామని. ఎవరికి పని లేకపోతే గించుకున్నారు, పని లేని వాళ్ళు గించుకున్నారు. అక్కడ పని చేసేద్దాం. ఇక్కడ ఎవరి కోసం? వాడి కోసం కాదు కదా, స్వార్థం కాదు, ఇతరుల వాడికి. అది యజ్ఞం అంటే. యజ్ఞార్థమై జీవితం గడపడం అంటే అటువంటిది. అక్కడ పెద్దవాళ్ళు ఏమైనా చేసినప్పుడు మనం కామెంట్ చేయడానికి అధికారం లేదు. రాజర్షిని కానీ బ్రహ్మర్షిని కానీ ఒక తప్పు చేసిన శిక్షించరాదు అంటే ధర్మ సూక్ష్మం. దీన్ని ఎక్కువ మంది పోయినను ఉల్లంఘించినను వలన కలుగు ఆపదలు ప్రజలకు చెందను. తప్పులు చేయటంలో కూడా 2 విధములు ఉన్నాయి. దాంట్లో కూడా 2 విధాలు. దుష్టుడు వేరు, పొరపడిన వాడు వేరు. దుష్టుని వలన లోకములకు కంటకత్వం ఏర్పడను. పొరపడిన వాడు తాను నశించునను లోకమునకు హాని కలుగదు, మరియు వాని పొరపాటు లోకమును బాధపెట్టదు. శిక్ష అనేది స్వభావ పరిశీలనలకు జరుగుటలో ధర్మముడను. చేసిన పనిని బట్టి మాత్రమే నిర్ణయించినచో దోషము ఇష్టము కావచ్చు. పరీక్షత్తు చేసినది దోషమే కాని అతడు దుష్టుడు కాడు. దీనిని దర్శించు కక్ష్య సమీకుని యందు ముద్రపడి ఉన్నది. ఈ శృంగి అనేటటువంటి కొరాడు ఇచ్చిన వాటి నాన్న సమీకుడు కదా. ఆయన సంస్కృతి జ్ఞానం ఉన్నదానికి పెద్దవాడు కాబట్టి, బ్రహ్మర్షి కాబట్టి పరీక్షిత్ చేసినటువంటిది తప్పు తప్ప దుష్టత్వం వల్ల చేసినటువంటిది కాదు. మనం కూడా అట్లా చూసుకోవాలి. వీక్ ఫెలో, బ్యాడ్ ఫెలో అని ఉంటారు సార్. మనం కూడా రోజు మనం ప్రపంచంలో చూస్తుండేటప్పుడు అసమర్థుడై, చేతకాని వాడే, లేకపోతే పొరపాటు వలన, లేకపోతే వీక్నెస్ వల్ల చేసేటటువంటి వాడు వాళ్ళు క్షమించారు. కావాల్సి దాన్ని ప్లాన్ చేసేటటువంటి వాడు దుష్టుడు. వాడిని ఏం చేయాలన్నాడు, మనం శిక్షించక్కడ దూరంగా పెట్టమన్నాడు. అది ఏం పెట్టక్కడ దూరంగా పెట్టమన్నాడు. స్కూల్ టీచర్స్ ఉంటే వాళ్ళకు కూడా ట్రైనింగ్ అదే ఇస్తారు. ఏం చేస్తారు, పిల్లలంతా చదువుకుంటా ఉంటే చిన్నవాడు వాడికి రాలేదు, సరిగ్గా నేర్చుకున్నా రాలేదు, ముద్దు చేసి వాడికి కూర్చుని నేర్పోవచ్చు. అలా చేసి ఆయన గీసి, బ్లేడ్ పెట్టి గీసి ఇలాంటివి చేస్తుంటాడు. ఏం చేయడం, నీళ్ళు మిర్చి మీద ఎక్కించి నిలబెట్టిస్తే సరిపోయింది. మనమైనా అంతే అన్నాడు. మనం కూడా ప్రమాదం ధీమతావపి అన్నాడు. ప్రమాదం అంటే ప్రమాదం కాదు, తప్పు అంటే పొరపాటు. సంస్కృతిలో ప్రమాదం అంటే ప్రమాదం కాదు, పొరపాటు పడవచ్చు. ధీమంతులైనటువంటి వాడు ఒకసారి పొరపాటు పడవచ్చు. పొరపాటు పడినటువంటి వాడు ధీమంతుడైనటువంటి మనం క్షమించేటటువంటి గుణం మనలో ఉండాలి. జీవితంలో వెళ్ళవలసినటువంటి తర్వాత మనకి మనువు ధ్రువుడికి చెప్పినటువంటి విషయములు ఉంటాయి. కొన్ని లోపల మనువు ధర్మంలో ఉంటాయి. అవి మన ధర్మశాస్త్రం అంటే నేను చెప్పాడు. 3 రకాలైనటువంటి కేటగిరీస్ చెప్పాడు. పెద్దలు క్షమించన్నాడు, దండం పెట్టి అన్నాడు. వాళ్ళకి ఎప్పుడు గౌరవం చూపించున్నాడు. వాళ్ళు ఏమైనా చేసినా సరే కామెంట్ చేయకన్నాడు. ఒకవేళ వాళ్ళు పొరపాటు చేసి నీకు అనిపించిన సరే సహించి అన్నాడు. ఈక్వల్ గా ఉంటారు నీతో, మిత్ర ధర్మం కలిగి ఉన్నాడు. నీకంటే తక్కువ ఉంటాడు, వాళ్ళ ఏడాది దాన గుణం కలిగి ఉంటాడు. సింపుల్ లెసన్స్ ఈ 3 అన్నాడు అంతే.
ధ్రువుడు వెళ్ళి ఆ యక్షులందరూ, మనకి ధ్రువు ఉపాఖ్యానం వస్తుంది లోపల, యక్షులందరినీ చంపేస్తుంటాడు అన్నమాట. చంపేస్తుంటే ఒరే నువ్వు నారాయణుడి యొక్క ఇదంతా చేసి ఇంద్రుగాడిని చంపేస్తున్నావు అని వస్తాడు వాళ్ళ తాత, మను అంటే ధ్రువుడి యొక్క తాత అనమాట. ఇంద్రుడిని చంపేస్తున్నావు, చిన్నవాళ్ళకి దాన్ని క్షమించి అంటాడు. అప్పుడు ఎక్కుతుంది పొరకి. ధ్రువుడు మహాత్ముడు. భాగవతుడు. భాగవతుడు అంటే ఏమిటి? నారాయణ ఆశ్రయించుకుని ఏవైతే భాగవతం నందు ధర్మం అని చెప్పబడినో తన నిత్య జీవితం నందు ఆచరించి చూసేటంటారు. ఆ శ్రీగా గారు భాగవతులు, సివి గారు భాగవతులు అంతా. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ జన్మము, వాళ్ళ యొక్క చరితము, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క శీలం ఎంతసేపు అయితే మనం చెప్పుకుంటూ ఉంటాం అంతసేపు మన మనస్సు పునీతం అయిపోతుంది. అంచేత వాళ్ళు పుట్టినరోజు చేసుకోవాలి, వాళ్ళ గురించి అలా చెప్పుకుంటారు. ఆడండి చంద్రబాబు నాయుడు అండి, ఆడు ఉన్నాడండి, ఆడు చంద్రబాబు నాయుడు ఈ మధ్య వాడు ఎవడు రాజశేఖర రెడ్డి అని ఈ మధ్య వాడు చిరంజీవి పెట్టి ఎందుకు మనకి నువ్వేం చేస్తావు అన్నాడు. దానికి బదులు ఏ ధ్రువుని చరిత్ర, ఏ ప్రహ్లాదం చరిత్ర చదువుకో అన్నాడు. మన సంస్కరింపబడుతుంది. ఇక్కడ సంస్కరింప నేర్చుకోవాల్సిందే ఉండదు అన్నాడు. లేకపోతే ఎలక్షన్ అన్నాడు. ఎలక్షన్లో అయిన తర్వాత ఎవడు గెలిచాడో మనకి ఎలా తెలుస్తుంది? దానికోసం ఇప్పటి నుంచి ఎందుకని పేపర్ నుండి మీడియా నుండి దాన్ని వేస్తుంటారు, అలా చూస్తుంటారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాడు? ఎలక్షన్ అయిన తర్వాత, ఓట్లు అయిన తర్వాత ఒక్క రోజులో చెప్తారు వాళ్ళు ఎలక్షన్ చేస్తారు. అంతవరకు దాంతో సంబంధం లేదు. వాడేదో కొట్టుకుంటుంటారు. వాడి మీద ఇలాగనండి, వీడి మీద అదో పెద్ద డిస్కషన్స్ జంక్షన్స్ లో వాటిలో అదే పని వాళ్ళకి. అది భాగవత ధర్మం కాదు. భాగవత ధర్మం అంటే ఏంటి? భాగవతుల చరిత్రలు వినుకోవడం. ఇలా మీలాంటి మహాత్ములంతా వచ్చిన తర్వాత సాయంత్రం కూర్చుని చల్లగా ఆదివారం పూట భాగవతం చెప్పుకోవటం అన్నమాట. మనసు ప్రశాంతం చెందుతుంది. ఇంటికి లేదో హాయిగా ఉంటుంది. ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఉంటుంది. ఆతలిగే వాళ్ళకి ప్రేమగా ఇంకోళ్ళు చేసుకునేటటువంటి గుణం మనలో పెరుగుతూ ఉంటుంది. మిగతా వాళ్ళు మన చుట్టూ ఉన్నారు బాగుంటారు, మనం బాగుంటాం, మిగతా బాగుంటాం. అవతలలో బాగుంటే మనం బాగుంటాం. అవసరం ఈ జన్మ కాదు. అది ఈ ప్రపంచాన్ని అంతా చేంజ్ చేసేప్పుడు మనం చేంజ్ అవుతామంటే అవదానండి. మీరు చేంజ్ అయితే చుట్టూ ఉండేసి ఎన్విరాన్మెంట్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. మీరు ఎంతైతే నిర్మలాయ ప్రశాంతాయ అని చెప్పుకుంటారు, ఎంత నిర్మలముగా ఉంటారు, ఎంత ప్రశాంతంగా ఉంటారు, మీ వాతావరణం ప్రశాంతమే. ఈ ప్రశాంతము నిర్మల అయినటువంటిది ఒక ఇన్ఫెక్షన్ లా పనిచేస్తున్నారు మాస్టర్ గారు. హ్యాపీనెస్ ఇస్ ఎన్ ఇన్ఫెక్షన్. నువ్వు 24 గంటలు నవ్వుతూ జోకులు వేసుకుంటే ఇంట్లో ఉన్నావు అనుకో, ఏం చేస్తారు? ఎంతసేపు మూడు పెట్టుకుని ఉంటాడు అని ఉంటారు. పుస్సు నవ్వుతారు, పుస్సు నవ్వుకుంటారు, తర్వాత నవ్విస్తారు. వచ్చి అలిగిన వాళ్ళు ఉంటారు మేడం, ఇలా మొహం పెట్టుకుని. మనం ఎందుకు కలుగుతాం? మనకేమిటి? మనం హ్యాపీగా ఉండడం, జోకులు వేసుకుంటాం. జోకు వేసుకుని ఆనందంగా ఉండి ఎప్పుడు నిత్యము ఉల్లాసముగా ఉండనటువంటి వాడు మాత్రం మాస్టర్ కాదు సార్. బిగిసిపోయి ఉండి ప్రోటోకాల్స్ పెట్టుకుంటూ ఉంటాడు చూస్తే వాడు మాత్రం ఇంకా డిసేబుల్, ఇంకా చిన్న గ్రేడ్లో ఉంటాడు. మాస్టర్ అయినటువంటి ఇష్టం ఎవరైనా చూసుకోండి. మాస్టర్ గారు ఈకే గారు ఉన్నంతకాలం ప్రతి క్షణం జోకేసేవారు. ప్రతి క్షణం తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఎందరో ఉంటే లవ్లీగా ఉండేది అన్నమాట. పెద్ద ఒక విధమైన ఫోర్స్ ఆయన చుట్టూ ఉండేది. బలా జోకు వేసుకుంటూ సింపుల్గా ఉండేవారు మాస్టర్ గారు. ఆయన ప్రోటోకాల్ గీటుగా ఉండేవి కాదు. కింద కూర్చొని నాతో పాటు నాకు టేబుల్ అది ఉండేది కాదు ఆ రోజుల్లో భోంచేయడానికి. కింద చాపపీట వేయకుండా కూడా ఆయన కంచం ఆయన తెచ్చుకుని నా పక్కన కూర్చొని ఆయన నచ్చింది ఏమైనా ఉంటే ఆయనే వడ్డించుకుని తినేవారు. అంత సింపుల్ మ్యాన్ ఆయన. ఆ మహాత్ములు అలాగే ఉంటారు. ఇంకో మాస్టర్ గారు ఇంటికి ఇచ్చేవారు. మాస్టర్ గారు వాళ్ళ ఆవిడ పుట్టికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉండేవారు ఆయన. అప్పుడు వచ్చారనమాట. ఈ మాస్టర్ గారు లేచేలోగా ఆయన పొద్దున్న లేచి వంటలు తోసేవారు. ఆయన ఇక్కడ కనిపించినటువంటి 2 క్షణంలో బొంబేలో కనిపించేవాడు. మాస్టర్ గారు ఫారెన్ వెళ్తున్నప్పుడు తల ఉపయోగించాడు. ఇక్కడెక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు ఆయన. ఫ్లైట్ ఎక్కలేదు ఆయన. అటువంటి మాస్టర్ గారి జీవితంలో 3 మంది ఉన్నారు, నా జీవితంలో కూడా ఉన్నారు. మాట్లాడారు. ఎలా ఉంటారంటే మామూలుగా మళ్ళీగా ఉంటారు. అడుగులో ఇస్తారు, ఇల్లు తుడిచిస్తారు. మా ఇంట్లో కూడా మాస్టర్ ఉన్నాడు, ఇల్లు తుడిచిస్తాడు. పరమేశ్వర అట్లతో ఇస్తాడు. సిగ్గుపడ్డవాళ్ళు కొంచెం స్టిఫ్గా ఫీల్ అయ్యేలా ఉన్నాడంటే ఏదో కొంచెం బాగుంది, ఏదో స్టిఫ్నెస్ ఏదో ఉందని లెక్క అనమాట. స్పాండిలైటిస్ ఏదో లేకపోతే హార్ట్ ట్రబుల్ ఏదో ఉందని లెక్క అనమాట. అంత సింపుల్గా ఉంటుంది. ఆ పిల్లల మనసులాగా ఉంటుంది. మన మాస్టర్స్ యొక్క భాగవతుల యొక్క మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. భాగవత ధర్మం అది. హ్యాపీగా ఉండడానికి నేర్పిస్తాడు.
ఇట్లా ఉండేటటువంటి వాళ్ళు ఆతల వాళ్ళు చిన్న చిన్న తప్పులు కానీ ఎవరైనా పొరపాటు వాళ్ళ అమాయకులు కానీ జరిగిన వాళ్ళు కానీ చేసేటప్పుడు క్షమించేట గుణం ఆటోమేటిక్గా ఉంటుంది. మళ్ళీ చేశారు. చిన్నపిల్లలు చేస్తే మనం కోపడతాం. ఒకసారి చిన్నపిల్లలు ఇలా ఫట్టని ఇసురుతారు, మా మొహం మీద పడుతుంది ఒకసారి వాళ్ళు తిన్నది. ఈ చిన్నపిల్లలు కొడుకు కానీ కూతురు కానీ పుట్టినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు కాళ్ళు పెట్టి ఆడుకుని ఉంటారు. ఇలా గుండె మీద కొట్టించుకోరు. ఎంత బాగా కొడుతున్నాడు, ఇలా ఎక్కించుకున్న మంచం మీద పడుకుని కొడుకు చేత కొట్టించుకుంటారు గుండెల మీద. వాడు 20 ఏళ్ళు అయిన తర్వాత కొట్టమనండి. అలా ఉంటుంది. చిన్నపిల్లలు ఎలాగ ఉంటారో అలా చూస్తారు. తప్ప దుష్టుడు అనేటువంటి శిక్షించడానికి ఎప్పుడూ కూడా ప్రభు ఉంటుంది. ప్రభు అనేటటువంటి వాడు శిక్షిస్తాడు. వాడు శిక్షించకుండా ప్రభు దుష్టుని కానీ వదిలేసాడంటే ప్రభు పోతాడు. వేరుడు లాంటి ప్రభువులు వస్తే ఎలా అవుతుంది అనేది ఇందులో భాగవతంలో చూపిస్తారు. ఇక్కడ పరీక్షత్తు మహాత్ముడైనటువంటి వాడు చిన్న పొరపాటు పడ్డాడు. ఆ దాహం మీద ఒడిదిలేదు దానికి. ఈ కురవధ శాపం ఇచ్చాడు. శాపం ఇస్తే వాళ్ళ నాన్న ఇవన్నీ చూశాడు. పరీక్షత్ మహానుభావుడు చాలా తప్పు చేశాడు నా కొడుకు అనేటువంటి కూడా తెలిసిన వాడికి. పరీక్షత్ సామాన్యుడు కాడు. తప్పు చేసినంత మాత్రమున పెద్దలు కాకపోరు. ఆత్మదర్శమునకు వ్యతిరేకముగా ఒక్కొక్కప్పుడు రోషావేశాది మనోధర్మములు వర్తించును. అవి తాత్కాలికము. ఆ క్షణంలో వర్తించిపోతా కోపం వస్తుంటుంది ఒకసారి. అది పెద్దవాడికి కూడా. వాని యందు పొరపాట్లలోనూ వారు దుష్టులు గారు. దుష్టులు వారు పొరపాటు పడినవారు. ఆత్మధర్మం ఇంకనూ మేల్కొని స్థితిలో దుష్ట సంకల్పము కలిగి జయించిన వాడు దుష్టుడు. దురాచారములు కలిగి పాపములు చేసిన వాడేను నాయందు భక్తి గల వారిచే సోదరులుగానే తెలియవలెను. భగవద్గీతలు ఉంటుంది. అతడు నా అనుగ్రహములు త్వరలో ధర్మాత్మములు కాగలని శ్రీకృష్ణుడి గీతలో చెప్పాను. అంత తప్పులు చేసినా సరే, దుర్మార్గుడైనా సరే, నా యందు సంస్కారం ఉండి నన్ను నమ్మినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో భగవంతుడు చెప్పాడు. ఆయన మళ్ళీ తీసుకొచ్చిస్తాను పైకి అన్నాడు. ఏడు మళ్ళీ దుష్టులనే. ఈ సృష్టికి పైన ఎవడనూ లేడనియు, కామయంత్రం వల్ల సృష్టి జరుగుతున్నదనియు, పాపపుణ్యం లేవనియు నమ్మి దుష్ట సంకల్పములను పెంచువారు అసురులు. అసురులు అంటే ఎవరు పరిచయంగా ఉండరు, మనలోనే ఉంటారు. ఏదో గాడి ఏమిటంటే నా బొందాడు, భక్తి ఏమిటంటే నా బొందా అంటాడే, గుడికి వెళ్ళామంటే దండం పెట్టామంటే ఏం లేవు అంటాడు. చూస్తే వాళ్ళని అసురులు అంటారు. ఏం చేసినా పర్వాలేదంటే రాత్రి బుడ్డి కొట్టి కూడా ఇష్టం వచ్చాడు తిరిగేవాడు. వీళ్ళని